వెల్కమ్ టు ఐబీటీవీ. యాదాద్రి భువనగిరి జిల్లా వంగపల్లిలో జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా పల్లె దవాఖానను తనిఖీ చేశారు. సిబ్బంది సమయానికి విధులకు హాజరవుతున్నారా లేదా అన్న అంశంపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. డ్యూటీకి రాలేని ఎంఎల్హెచ్పీకి వెంటనే షోకాజ్ నోటీస్ జారీ చేసి క్రమశిక్షణ లోపంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. తనిఖీ సమయంలో దవాఖానకొచ్చిన వృద్ధురాలు సోమక్కను కలెక్టర్ ప్రత్యేకంగా ప్రశ్నించారు. ఎందుకు వచ్చారు, మందులు సరిగా అందుతున్నాయా, డాక్టర్ పర్యవేక్షణ ఎలా ఉంది అన్న వివరాలు అడిగి తెలుసుకున్నారు. సోమక్కకు ఇంకా ఇందిరమ్మ చీర అందలేదని తెలిసిన వెంటనే మహిళా సంఘ సభ్యులకు సూచించి కొత్త చీరను స్వయంగా అందజేశారు. ఎక్స్ప్లెనేషన్ అడుగుదాం, సాటిస్ఫై కాకపోతే చూద్దాం. మన పరిస్థితి నేను ఏదో క్యాంపు పోయిందట, క్యాంపు పోయినా ఆమె అట్టించటే పోయింది. ఇక్కడ షుగర్ చూసే విషయం లేదు. అవి మా ముసలి వాళ్ళు వచ్చారు, పేషెంట్స్ వచ్చారు, దే ఆర్ వెయిటింగ్. మనం పెట్టినే పల్లెల్లో ఈ ఆయుష్మాన్ ఆరోగ్య కేంద్రాలు పెట్టిందే ప్రభుత్వం ఈ రూరల్ ఏరియా ప్రజలకు అందుబాటులో ఉండాలా, 9 o'clock కల్లా ఉండాలని చెప్పేసి. జూమ్ కాన్ఫరెన్స్ కూడా బంద్ చేశారా మీరు? జూమ్ కాన్ఫరెన్స్ క్లోజ్ చేశారా? మరి ఎక్కడ అటెండ్ అయిందా? ఏమి తను అటెండ్ అయిందా? అటెండ్ అవుతారంటే వాళ్ళు జియో కోఆర్డినేట్స్ పెట్టండి. ఈసారి జియో కోఆర్డినేట్స్ పెడితే సెట్ అవుతుంది. సెట్ చేయండి, మొత్తం కరెక్ట్గా జరగట్లే. తర్వాత డెలివరీస్ మీద మీకు ఒక ప్రొఫార్మా ఇచ్చారా మాకు? మరి త్వరలో మీటింగ్ పెట్టాలి వాళ్ళు. ఆయన ఏమి అది లేదు కదా, కాబట్టి ఇక దానికి మించింది ఏముంది? తెల్లన్నం తినవా సరే? ఎన్ని గంటలు తింటావు రొట్టె? అంటే రాత్రి బాగా నచ్చిందంటే అనిగా చేసుకుంటుంది. ఎట్లా చూద్దాం. ఎట్లుందో ఏమో చెప్తుంది, మాట్లాడాలి. కట్టాలి, ఇది మళ్ళీ కోడలకి ఇచ్చేవు. కోడలకే ఉంది కదా. రేపు కడతావా? రేపు కట్టాలా? మరి వంగపల్లి, నా పేరు సోమక్క. అప్పుడు ఇచ్చిన చీరలు బాగలేవు, ఎవ్వరం కట్టలేదు. ఇప్పుడు ఇచ్చిన చీరలు మంచిగా ఉన్నాయి, కట్టుకుంటాము మంచిగా. నా పేరు సోమక్క, వంగపల్లి.